హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ కిరణ్ మద్దినేని. వెల్కమ్ టు క్లారిటీ విత్ కే. నేను మొన్న మన గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన గుడివాడ అమర్నాథ్ గారి స్పీచ్ ఒకటి విన్నాను. ఆయన చాలా నీచమైన కామెంట్స్ మన ప్రస్తుతపు హోంమంత్రి అనిత గారి మీద చేశారు. ఒకసారి మీరు కూడా వినండి. మనం ఏమంటుంది, పూర్వం మేము చదువుకున్న రోజుల్లో మేము ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళం. ఇప్పుడు ఉద్యోగాలు మన కోసం ఎదురు చూస్తున్నాం. ఏ ఉద్యోగం అమ్మా? నువ్వు చేసినటువంటి ఉద్యోగం ఏంటి చెప్పు, మాకు చెప్పు. నువ్వు చేసిన ఉద్యోగాలు మన వాళ్ళు చేయలేరులే, మా వాళ్ళకి చేత కాదు, మా ఊళ్ళో మనకి అంతకన్నా చేత కాదు. నువ్వు వచ్చి మాకు మాట్లాడతావు. ఒక్కసారి పదవి వస్తే నేను వదిలేసినటువంటి బుల్లెట్ కారు వదిలి తిరిగి తిరుగుతున్నావు నువ్వు. నేను వాడి వదిలేసినటువంటి నా బుల్లెట్ కారు నువ్వు వాడుతూ నా గురించి మాట్లాడుతున్నావు. చూశారు కదా, ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ఉండాలి, ప్రతిపక్షం ఉండాలి. అధికార పక్షం చేసే పనులు ఏమన్నా తప్పుగా ఉంటే వాటిని తీవ్రంగా విమర్శించాలి. ఎంత గట్టిగా ఎదుర్కోగలిగితే అంత గట్టిగా ఎదుర్కోవాలి. అంతేగాని ఒక మహిళా మంత్రి తన నైపుణ్యంతో పైకి వస్తే ఈ విధమైన అసహ్యమైన మాటలు ఏంటంటే, దానివల్ల ఆమె గౌరవం ఏం తగ్గట్లేదండి. మీ మనసులో ఉన్న మీ నీచపు ఆలోచనలు బయటపడుతున్నాయి అంతే. ఇప్పుడు మనకి ఫిలాసఫీలో ఒక మెథడ్ ఉంది. అదేంటంటే, ఒక డ్రాయింగ్ కానీ ఒక ఇంక్ బ్లాట్స్ని కానీ పేపర్ మీద పెట్టేసి మీకేమి కనపడుతుందో చూడమంటారు. ఎందుకు? మనం మైండ్లో ఏం జరుగుతుందో మనకేం బయటకు తెలియదు. ఇలాంటి ఇమేజెస్ చూపించినప్పుడు వాళ్ళు ఆ ఇమేజ్ని చూసి వాళ్ళు ఏ దృష్టితో చూస్తున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళ మైండ్ ఏ స్థాయిలో ఉంది, ఎలా అంత నీచంగా ఉంది, ఎంత బెటర్గా ఉంది అనేది ఎస్టిమేట్ చేయడానికి తీసుకొచ్చిన పద్ధతి. మనకి గ్రేట్ రోమన్ ఫిలాసఫర్ సోక్రటీస్ ఉన్నారు కదా, ఆయన ఏమన్నారు? స్పీక్ సో ఐ మే సీ యూ అని చెప్పేసి. అంటే మీరు మాట్లాడండి, నేను చూస్తాను అని చెప్పేసి. చూడటం అంటే మామూలుగా ఏంటి, మనం ఎదుటి వ్యక్తిని ఫిజికల్గా చూస్తాము. కానీ ఆయన ఏమంటారు? నేను చూసినందువల్ల నేను అంచనా వేయలేను, నీ మైండ్లో ఏం జరుగుతుందో తెలియాలంటే యూ స్పీక్, ఐ విల్ ఎస్టిమేట్ యూ అంటాడు. సో మీరు ఈ విధమైన మాటలు మాట్లాడి మీ మైండ్ ఎంత చెడిపోయిందో, ఎంత నీచంగా, దారుణంగా, ఎంత దిగజారి ఆలోచిస్తుందో తెలియజేస్తుంది. మీరు యాక్చువల్గా మాకు మంత్రి అని చెప్పుకోవాలంటేనే సిగ్గుగా ఉంది. అసలు మిమ్మల్ని ఎలా చేశారో జగన్ గారు ఐటీ మినిస్టరు, అందులోనూ పరిశ్రమల శాఖ మంత్రికి ఎలా చేశారో మాకైతే అర్థం కావట్లేదు. అసహ్యంగా ఒకరి మేకప్ల గురించి వాటి గురించి మాట్లాడటం ఎంతండి? డైరెక్ట్గా ఎదుర్కోలేని వాళ్ళే ఇలాంటి ఒక క్యారెక్టర్ అసోసియేషన్ చేసి ఆ రకంగానూ వాళ్ళకి కించపరుద్దామో అనుకుంటూ ఉంటారు. ఏమన్నారు మీరు? ఆమె మేకప్ వేసుకుంటుంది, ఎండలోకి వస్తే తెలిసిపోద్ది అన్నట్లుగా మాట్లాడారు. ఒక కిలోలు కారిపోయిద్ది అని చెప్పేసి. ఎంత అసహ్యమైన కామెంట్ అండి. ఏముంది మేకప్ వేసుకుంటాము, మధ్యాహ్నం తీసేస్తాం, లేకపోతే రాత్రికి తీసేస్తాం. అంతేగాని మీ మొహం వెనక ఆ మైండ్లో ఉన్న ఆ అసహ్యమైన ఆలోచనలు, ఆ కుళ్ళిన బుద్ధి ఒకసారి బయటకు వస్తే ఆ దుర్వాసనని ప్రపంచం తట్టుకోలేదు. ఓకే, దాన్ని కవర్ చేయడానికి మీరు ఎన్ని డియోడ్రెంట్లు, ఎన్ని సెంట్లు వాడినా కవర్ అవ్వదు. వాటిని ఎంత మేకప్ వేసుకున్న ప్రపంచంలో ఏ మేకప్ కూడా వాటిని కవర్ చేయదు. బై ది వే, మీరు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏమన్నారు? ఇన్వెస్ట్మెంట్ రావడం టైం పడుతుంది అని చెప్పేసి ఒక ఎనాలజీ చెప్పారు. ఏంటి? గుడ్డు పొదగడానికి టైం పడుతుంది అని చెప్పేసి. గుడ్డు పొదగడానికి టైం పడుతుంది, గుడ్డులోంచి పిల్ల వస్తుంది, అది ప్రకృతి ధర్మం. కానీ మీ మైండ్లో ఉన్న మీ తలకాయలో ఉన్న ఈ కుళ్ళిన గుడ్లను సమాజం మీద వేస్తే దుర్వాసన వస్తుంది, భరించలేరు ప్రజలు. గుడ్డు పిల్లవడానికి టైం పడుతుందన్న జ్ఞానం ఉన్న మీకు పదవిలోకి వచ్చినప్పుడన్నా కనీసం హుందాతనాన్ని, కొంచెం మర్యాదను నేర్చుకోవాలని తెలియలేదా? గుడ్డు పిల్లవడానికి 21 రోజులు పడుతుందేమో, కానీ మీరు మాట్లాడిన మాట వల్ల మీరు ప్రజల దృష్టిలో దిగజారిపోవడానికి 21 సెకండ్లు కూడా పట్టలేదు. ఇంకా ఏమన్నారు? నేను వాడి పడేసిన బుల్లెట్ ప్రూఫ్ కార్లో తిరుగుతోంది అన్నారు. నిజంగా నాకైతే ఈ మాట అంటే నవ్వు వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారా మీరు? మీరు ఎలా అయ్యారా మాకు మినిస్టర్స్? అదేమన్నా మీ తాత జాగీరా, మీ సంపాదించిన ఆస్తి? అది ప్రజల ఆస్తి కదా. గవర్నమెంట్ అంటేనే ప్రజల ఆస్తి కదా. నిన్న మీరు వాడారు, ఈరోజు అంతగారు వాడుతున్నారు, రేపు ఇంకొకరు వాడతారు. ఏం మాట్లాడుతున్నారా మీరు? అందుకనే సుమతి శతకం ఉంది కదా, ఏమంటారు సుమతి శతకంలో?
సునకమును కనకపు సింహాసనమున కూర్చోబెట్టిన అని చెప్పేసి అంటారు. కుక్కని మీరు సింహాసనం మీద కూర్చోబెట్టినా కుక్కే కానీ మనిషి కాదు అన్నట్లుగా. ఏంటో ప్రజలకు తెలియక మిమ్మల్ని సింహాసనం మీద కూర్చోబెట్టారు. వెంటనే అర్థమైంది వాళ్ళకి. ఒరేయ్! మనం తీసుకొచ్చి పెట్టింది కుక్కల్ని రా అని చెప్పేసి. అందుకని కుక్కల్ని కొట్టినట్టు కొట్టి పారదోలారు. అయినా కూడా మీకైతే బుద్ధి రాలేదు. ఎలా వస్తుంది? కుక్కలకి బుద్ధి రాదు కదా! ఆయన మిమ్మల్ని కుక్కలతో పోల్చడం కూడా తప్పేమేమో. పదవులు పెరిగాయి కానీ పరిణితి ఎందుకు చెందలేదురా మీరు? అధికారంతోటి బాధ్యత పెరగాలి, పదవుతోటి హుందాతనం పెరగాలి, అలాగే వయసుతో పాటు కొంచెం అన్న పరిపక్వత రావాలి. కానీ మీకేంట్రా ఏమీ రాలేదు. ఓ మర్చిపోయాను, ఇప్పుడే చెప్పాను కదా కుక్కలని చెప్పేసి. కుక్కలకి ఏం పెరిగింది చెప్పండి? ఏ వృత్తిలోనైనా ఒక స్థాయికి ఎదగాలంటే చాలా టాలెంట్ కావాలి. మీరే ఆలోచించుకోండి. ఒక ఆఫీసులో పనిచేస్తుంటారు, సీఈఓ అయిపోతారా? అవ్వరు. ఇంతకంటే అందమైన మహిళలు ఎంతోమంది ఉన్నారు, కానీ కొంతమంది అవుతారు. ఏంటంటే వాళ్ళల్లో రియల్గా వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ, వాళ్ళ ఆలోచన విధానం కానీ, ద వే దే హ్యాండిల్ పీపుల్ కానీ, ఓకే, వాళ్ళ నడుచుకునే పద్ధతి కానీ, సో మెనీ థింగ్స్ మ్యాటర్ ఫర్ సంబడి టు అచీవ్ ఏ పొజిషన్. దాన్ని మనం అప్రిషియేట్ చేసుకోవాలి. వాళ్ళ నుంచి మనమే నేర్చుకోవాలి. మనల్ని ఎలా మనం అభివృద్ధి చేసుకోవాలి, హౌ డు వీ డెవలప్ అవర్ సెల్స్ అనేది నేర్చుకోవాలి. కానీ అదేమి చేతగాక అలా ఎదుర్కొనే టాలెంట్ మన దగ్గర లేక దిగజారుడుగా, ఓకే, వాళ్ళ గౌరవాన్ని తగ్గించి మాట్లాడి అదేదో గొప్ప అనుకోవటం, మన గౌరవం తగ్గిపోతుంది తప్ప వాళ్ళకి ఏమీ కాదురా. మీరు అనుకుంటారు మేమేదో మాట్లాడేస్తున్నాము అని అనుకుంటున్నారేమో. ప్రజలు మీరు మాట్లాడే మాటలనే కాదు, ఎంత దిగజారిపోయారో దాన్ని కూడా గమనిస్తూనే ఉన్నారు. ప్రజాస్వామ్యంలో గెలిపోవటం సహజం. ఇన్ఫ్యాక్ట్ దెర్ ఇస్ అ సేయింగ్, ఎవ్రీ లాస్ ఈజ్ అ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అని చెప్పేసి. ఓకే, ప్రతి ఓటమి కూడా మీరు గెలవడానికి ఒక మెట్టు అవుతుంది అని చెప్పేసి. సో ప్రజాస్వామ్యంలో ఇంకా అది ఈ సేయింగ్ ఈజ్ వెరీ యాప్ట్. గెలిపోవటం సహజమే, కానీ నిజమైన ఓటమి ఏంటంటే మీ సంస్కారాన్ని కోల్పోవటం, మీ నైతికతను కోల్పోవటం. అదొకసారి కోల్పోయారంటే అది ఇంకెప్పటికీ సంపాదించుకోలేరు. ఇకనైనా మారండిరా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Thanks for watching my video. If you like my video, please like, share and subscribe. Until next time, bye.